దోస్త్ స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసిందండి. సో, ప్రీవియస్ వీడియోలో ఎప్పుడెళ్ళాలి మీరు కాలేజ్‌కి, సో, వాటి గురించి గైడ్‌లైన్స్ గావచ్చు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ప్రతి కాలేజ్‌లో మనం వేకెన్సీస్ ఏ విధంగా చూసుకోవాలి అండ్ వేకెన్సీస్ చూసుకున్న తర్వాత మీరు ఏ కాలేజ్ అండ్ ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయో ఆ కాలేజ్‌కి వెళ్తేనే మీకు యూజ్ ఉంటుంది. సో, ఇక్కడ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు ఎవరైతే ఈ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో, సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉంది కదండీ! ఇది క్లిక్ చేయండి మీ మొబైల్‌లో. ఇది క్లిక్ చేసిన తర్వాత, ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి యూనివర్సిటీస్. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో అండర్‌లో ఉన్న కాలేజెస్ అన్నీ మీరు ఇది క్లిక్ చేయాలి. అదే ఇప్పుడు ఎవరైతే వరంగల్ కావచ్చు, అటు సైడ్ కాకతీయ యూనివర్సిటీ అండర్‌లో ఎవరైతే ఈ స్పాట్ అడ్మిషన్స్‌లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో వేకెన్సీస్ తెలుసుకోవడానికి ఇది క్లిక్ చేయండి. సో, ఈ విధంగా ఎవరైతే శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, సో, మీరు ఏ డిగ్రీ కాలేజ్‌లో చేద్దాం అనుకుంటున్నారో ఆ డిగ్రీ కాలేజ్ ఏ యూనివర్సిటీ అండర్‌లో వస్తదో అవి మీరు చెక్ జేసుకోవాలి. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చాలామంది మనకు ఉస్మానియా యూనివర్సిటీ అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ లైక్ రంగారెడ్డి గావచ్చు, మేడ్చల్, మల్కాజ్గిరి గావచ్చు, ఆ ఏరియాలలో ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో, వాళ్ళందరూ మనకు ఉస్మానియా యూనివర్సిటీ అండర్‌లో వస్తారు. సో, మీరు ఏ యూనివర్సిటీ కింద వస్తారో అది చూసుకొని క్లిక్ జేసుకోవాలి. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది గదా! సో, జస్ట్ ఇది 341 కాలేజెస్ ఉన్నాయి. మొత్తం ఆ ఉస్మానియా యూనివర్సిటీ అండర్‌లో ఉన్న కాలేజెస్. సో, ఇలా అన్ని కాలేజెస్ ఉంటాయండి. సో, మీకు నచ్చిన కాలేజ్‌లో అన్నీ చూసుకోవచ్చు. సో, ఇలా కాలేజెస్ లిస్ట్ ఉంటది. ఆ కాలేజ్ కోడ్, కాలేజ్ అడ్రెస్ అన్నీ ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్‌గా నేను నిజాం కాలేజ్‌లో అడ్మిషన్ చేసుకుందాం అనుకుంటున్నా. సో, నిజాం కాలేజ్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో జస్ట్ క్లిక్ హియర్ ఉంది గదా! ఇది క్లిక్ హియర్ అని క్లిక్ జేయండి. సో, ఇక్కడ చూడండి నిజాం కాలేజ్. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ కాలేజ్ నేము, కోర్స్ సపోజ్ మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ బీసీఏ ఉంది. అంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీకామ్ జనరల్, బీకామ్ ఫినాన్స్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్. సో, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా ఇచ్చారు. ఆ కోర్స్‌లో ఉండే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇక్కడ మ్యాథ్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్. సో, ఇలా మీకు నచ్చిన కోర్స్ చూసుకోవాలి. సో, ఫస్ట్ కాలేజ్‌కి సంబంధించిన కోర్స్. సో, ఇప్పుడు వచ్చేసి మనకు ఎన్ని సీట్స్ టోటల్ సీట్స్ ఎన్నున్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వేకెన్సీస్ లేని దగ్గర మనం పోయి వేస్ట్ కదండీ! సో, ఇక్కడ ఎలా చూసుకోవాలో చెప్తాను. ఫస్ట్ మీరు ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చూడండి. ఎవరైతే బీసీఏలో చేరదాం అనుకుంటున్నారో ఈ కాలేజ్‌లో 90 సీట్స్ ఉన్నాయి. కాకపోతే వేకెన్సీస్ ఎన్నున్నాయి? 7. సో, ఆ 7 మాత్రమే మీరు ఎలిజిబుల్. ఆ 7లో గూడా రిజర్వేషన్ ప్రకారంగా ఉంటది. సో, ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఇక్కడ 11 ఎక్కువున్నాయి గాబట్టి ఇప్పుడు జెప్తాను. ఈ 11 మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి నిజాం కాలేజ్‌లో. కోర్స్ వచ్చేసి బీబీఏ కోర్స్. సో, ఇక్కడ ఎవరైతే ఓసీ జనరల్ ఉంటారో వాళ్ళకి 0 సీట్స్. సో, ఓసీ వాళ్ళు ఈ కోర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు వెళ్ళినా నో యూజ్. అండ్ ఓసీ ఫీమేల్‌లో గూడా లేవు. ఎస్సీ 1 గ్రూప్‌లో లేదు. ఎస్సీ గ్రూప్‌లో లేదు. ఇక్కడ చూడండి ఎస్టీ ఫీమేల్‌లో ఒక సీట్ ఉంది. సో, ఎస్టీ ఫీమేల్ వాళ్ళు ఈ కాలేజ్‌కెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ బీసీఏ జనరల్ వాళ్ళు గూడా ఎళ్ళొచ్చు. సో, ఇక్కడ జనరల్ అంటే బాయ్ ఎళ్ళొచ్చు, గర్ల్ ఎళ్ళొచ్చు. అదే ఈ ఫీమేల్ ఉంటే ఓన్లీ ఫీమేల్‌కి మాత్రమే అది ఎలిజిబుల్. సపోజ్ ఇక్కడ బీసీసీ జనరల్ ఉంది. సో, బీసీసీ బాయ్ ఆర్ గర్ల్ ఎవ్వరన్నా ఎళ్ళొచ్చు కౌన్సెలింగ్‌కి. సో, ఇలా మీరు ప్రతీదీ చెక్ జేసుకోవాలి. సో, ఇంకొక కోర్స్ చూద్దాం. కొన్ని ఎక్కువ సీట్స్ ఉన్న కోర్స్ చూద్దాం ఇక్కడ. ఇక్కడ ఆల్‌మోస్ట్ 20 వేకెన్సీస్ ఉన్నాయి. బీఏ హానర్స్ ఎకనామిక్స్. సో, ఇది ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఈ 18థ్ కోర్స్ ఉంది గదా! సో, బీఏ హానర్స్‌లో మొత్తం 60 సీట్స్ ఉంటే 20 వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు. ఈ 20లో ప్రతి క్యాస్ట్ చూసుకోవాలి. ఇక్కడ క్యాస్ట్‌లుంటాయి. సో, ఇక్కడ 1, 2, 1 సో, ఈ కేటగిరీ ఎవరిది? సో, ఇది ఎవరి కేటగిరీయో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. సో, అదర్ కేటగిరీ వాళ్ళు వెళ్తే అక్కడ నో జీరో. ఎగ్జాంపుల్ ఇక్కడ జీరో ఉంది. సో, జీరో కింద ఏ కేటగిరీ ఉందో ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. సపోజ్ ఇక్కడ ఈ ఫస్ట్ కాలమ్‌లోనే అన్ని జీరోలున్నాయి. ఆ జీరో ఉన్న కేటగరీ స్టూడెంట్స్ ఎళ్తే మీకు నో యూజ్ అండి. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇక్కడ 1 సీట్ ఉంది గదా! సో, ఎగ్జాంపుల్ 1 సీట్ ఎక్కడ ఉందంటే ఇక్కడ చూపిస్తాను. సపోజ్ ఇక్కడ 30 ఉన్నాయి. 30లో 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది. ఇది ఏ కేటగరీ? ఎస్సీ టు ఫీమేల్. సో, ఎస్సీ టు ఫీమేల్ మాత్రం వెళ్తేనే వాళ్ళకి మాత్రమే ఇస్తారు. వేరే కేటగరీ వాళ్ళెళ్తే అక్కడైతే ఎళ్లరు. సో, ఈ విధంగా మనము అన్ని కాలేజెస్‌కి సంబంధించినయి వేకెన్సీస్ అన్ని చూసుకోవచ్చు. సో, ఇంకొకసారి నేను కాలేజెస్ చూపిస్తానండి. సో, జస్ట్ మీ మొబైల్‌లో టీజీ దోస్త్ అని కొట్టండి. రిఫ్రెష్ చేయండి. ఎవరైతే లైక్ డెస్క్‌టాప్‌లో గావచ్చు, మొబైల్‌లో గావచ్చు ఎవరైతే చూస్తున్నారో సో, రిఫ్రెష్ చేసి చేసుకోండి. జస్ట్ ఇక్కడ లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ఉన్నాయి గదా! సో, మీకు నచ్చిన యూనివర్సిటీ
అండ్ నచ్చిన కాలేజెస్ అన్ని చూసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఒకటే కాలేజ్. సో, ఇలా అన్ని కాలేజెస్ ఉంటాయి మనకు. సో, మీకు నచ్చినయన్నీ చూసుకోవచ్చు ఇక్కడ. సపోజ్ ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ అన్ని కాలేజెస్ ఉంటాయి మీకు. ప్రైవేట్, గవర్నమెంట్ అన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి. ఒక్క కాలేజ్ కోటి ఉమెన్స్ చూద్దాం. కోటి ఉమెన్స్ లేదంటే లేకపోతే ఈ ప్రైవేట్ టాప్ కాలేజ్ ఏవి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ చూద్దామండి. ఎందుకంటే ఇక్కడ మనకు దొరుకుతలేవు. సో, మీరైతే చూసుకోవచ్చు ప్రతిది. సో, ఏవి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఉంది గదా! సో, ఈ కాలేజ్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కోర్స్ ఏవి కాలేజ్‌లో బీఎస్సీలో ఎవరైతే చేద్దాం అనుకుంటారో 120 సీట్స్ ఉంటాయి. అందులో 36 వేకెన్సీస్ ఉన్నాయి. సో, ఇక్కడ చూడండి 5 ఉన్నాయి. ఎవరికి ఎస్సీ-2 కేటగరీ జనరల్ అంటే బాయ్, గర్ల్ అందరూ ఎళ్ళొచ్చు. ఇక్కడ ఎస్సీ-2 ఫీమేల్. సో, ఒక సీట్ ఉంది. ఫీమేల్ మాత్రమే ఎళ్ళాలి. సో, ఈ విధంగా మీరు అన్నీ చెక్ జేసుకోవచ్చు. మెయిన్‌గా ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. మిగతా కాలేజెస్‌కి అన్నీ సేమ్ ఉంటాయి. సో, ఇక్కడ అన్ని కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్‌లో మనకు ఎన్ని టోటల్ సీట్స్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ కేటగరీస్. ఈ కేటగరీలో సీట్ ఎక్కడ ఉంది? అది చూసుకొని వాళ్ళు మాత్రమే ఆ కాలేజ్‌కెళ్ళాలి. అదర్ క్యాండిడేట్స్ ఎళ్తే నో యూజ్ అండి. సో, ఆ విధంగా మీరైతే చూసుకొని వెళ్ళండి కాలేజెస్‌కి. సో, ఇప్పుడు అఫీషియల్‌గా మనకు ప్రీవియస్ వీడియోస్‌లో నేను జెప్పాను డీటెయిల్‌గా. సో, ఇంకొకసారి నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకు షెడ్యూల్ రిలీజ్ చేశారు. సో, ఇక్కడ ఉంది గదా! స్పెషల్ స్పాట్ అడ్మిషన్స్. సో, ఇక్కడ డీటెయిల్ పీడీఎఫ్ ఇచ్చారు. సో, ఆ డీటెయిల్ పీడీఎఫ్‌లో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. జస్ట్ ఒక గ్లాన్స్ కోసం చెప్తున్నాను. సో, ఎవరైతే మీరు స్పాట్ అడ్మిషన్స్‌కెళ్తున్నారో మెయిన్‌గా అన్ని కాలేజెస్ అండి. యూనివర్సిటీస్, గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ అన్ని కాలేజెస్ ఉంటాయి. సో, ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో మీరు ప్రతి కాలేజ్ ఏ కాలేజ్‌లో వెళ్దాం అనుకుంటున్నారో మీరు వేకెన్సీస్ జూసుకోండి. వేకెన్సీస్ జూసుకున్న తర్వాత 15థ్, 16థ్ ఆ కాలేజ్‌కెళ్ళి మీరైతే అప్లికేషన్ ఇవ్వాలి. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ ఎంతమందైతే వస్తారో అందులో ఆ కేటగరీలో మీరు టాప్ ఉంటే మీకైతే సీట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకు వెబ్‌సైట్‌లో గూడా అప్డేట్ జేస్తారు. సో, ద ఇన్‌స్టిట్యూట్ నీడ్ టు అప్‌లోడ్ ద డేటా ఆఫ్ ఆల్ అడ్మిటెడ్ స్టూడెంట్స్. సో, మీకు సీట్ వచ్చిందా లేదా గూడా అక్కడనే ఇన్ఫర్మేషన్ చెప్తారు. అండ్ ఆ డేటా గూడా మనకు వెబ్‌సైట్‌లో అయితే పెడతారు. అండ్ ఇక్కడ ఈ కౌన్సెలింగ్ తర్వాత మళ్ళీ ఇంకొక ఫేజ్ ఉంటది. మిగిలిపోయిన సీట్స్‌కి అన్నిటికి మళ్ళీ. సో, సపోజ్ ఆ ఫేజ్‌లో రాకపోతే మళ్ళీ స్పాట్ అడ్మిషన్ లైక్ ఇంకొక ఫేజ్ 2 లాగా ఇది పెట్టడం జరుగుతుంది. సో, మళ్ళీ గూడా మీరైతే కాలేజ్‌కెళ్ళి అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు. సో, ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఎళ్ళేటప్పుడు ఈ సర్టిఫికేట్స్ గూడా మీరు తీసుకొనెళ్ళాలండి. సో, ఒరిజినల్ ఎస్ఎస్‌సి మెమో, ఒరిజినల్ ఇంటర్మీడియేట్ ఆర్ డిప్లొమా ఆర్ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్, ఒరిజినల్ టీసీ, బోనాఫైడ్స్ కావచ్చు, క్యాస్ట్, ఇన్‌కమ్, రెసిడెన్సీ సర్టిఫికేట్, బ్రిడ్జ్ కోర్స్ చేస్తే బ్రిడ్జ్ కోర్స్. సో, ఏవైతే మనకు దోస్త్ 1, 2, 3 స్పెషల్ ఫేజ్ అవిటికి ఏవైతే సర్టిఫికేట్స్ చెప్పానో అవన్నీ ఉంటాయండి. సో, అందుకే నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నా. మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ మీరైతే తీసుకొనెళ్ళాలి. అండ్ ఇక్కడ మీరు కాలేజ్‌లో ఎళ్ళిన తర్వాత వాళ్ళైతే రిజిస్ట్రేషన్ ఫీ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో, పార్టిసిపేషన్ ఫీ వచ్చేసి మనకిక్కడ రూ. 425 అయితే మీరు పే చేయాలి. మీరు ఏ కాలేజ్‌కైతే ఎళ్తున్నారో ఆ కాలేజ్‌లో ఈ ప్రాసెసింగ్ ఫీ తీసుకుంటారు. అండ్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్ టు ఇంటర్మీడియేట్. సో, బోనాఫైడ్స్ అప్ టు ఇంటర్, మీ 10థ్ మెమో, ఇంటర్మీడియేట్ మెమో, క్యాస్ట్, ఇన్‌కమ్, ఆధార్ కార్డ్, 2 ఫోటోస్. సో, అన్నీ ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో అన్నీ మీరైతే తీసుకొనెళ్ళాలి. సో, తీసుకొనెళ్ళిన తర్వాత వాళ్ళు మెరిట్ ఆధారంగా మీ ఇంటర్మీడియేట్ మార్క్స్ చూసి మీకైతే ఒక సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో, సీట్ వచ్చిందా లేదా గూడా మీరు అక్కడనే తెలిసిపోతది ఎంతమంది వచ్చాలో. అందులో మీరు టాప్ ఉంటే మీకు సీట్ వచ్చినట్టే. సో, ఈ విధంగా మీరు ఎవరైతే స్పాట్ అడ్మిషన్స్‌లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో మీరైతే కాలేజెస్‌కెళ్ళొచ్చండి. సో, కాలేజెస్‌కెళ్ళి మీరైతే పార్టిసిపేట్ చేయండి. సో, 15థ్, 16థ్ సో, మీకు నచ్చిన కాలేజెస్ సో, డైరెక్ట్ మనకు వెబ్‌సైట్‌లోనే ఇక్కడ వేకెన్సీస్ అని ఉంది కదా! సో, ఆ వేకెన్సీస్ లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్‌లో మీరైతే ప్రతీది చూసుకోవచ్చు. ఆల్ ఓవర్ తెలంగాణలో ఉన్న అన్ని డిగ్రీ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీ సబ్ క్యాంపసెస్ అన్నిట్లో మీరైతే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాకలి ఐలమ్మ యూనివర్సిటీ ఉంది గదా! ఇది మనకు కోటి ఉమెన్స్. సో, ఇది మెయిన్. అంటే కోటి ఉమెన్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటారో ఇది చూసుకోవాలి. ఈ పీడీఎఫ్ కిందది. సో, ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో గూడా ఉన్నాయండి. చాలానే వేకెన్సీస్ ఉన్నాయి. సో, ఇందులో చూసుకోవచ్చు. ఈ వేకెన్సీ కాలమ్ ఏదైతే ఉందో ఇవన్నీ చూడొచ్చు. ఇక్కడైతే 19 ఉన్నాయి టోటల్.
బీఎస్సీ ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎంపీసీలో చాలా ఉన్నాయి. 19 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్ 13. నెక్స్ట్ ఎకనామిక్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ 19. సో, ఇలా మీరెవరైతే ఈ చాకలి ఐలమ్మ యూనివర్సిటీ లైక్ కోటి ఉమెన్స్ యూనివర్సిటీలో చేద్దామనుకుంటున్నారో, మీరైతే ఇందులో వెళ్లి అప్లికేషన్ ఇస్తే మీ కేటగరీలో మీరు టాప్ ఉంటే మీకైతే సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో, మెయిన్ ఇక్కడ ఏ కాలేజ్, ఆ కాలేజ్‌లో మీ కేటగరీలో సీట్ ఉన్నాయో లేవో చెక్ జేసుకోండి. చెక్ జేసుకొని ఆ కాలేజ్‌కెళ్ళి అప్లికేషన్ అయితే ఇవ్వాలి. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.